హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద నిహాన్ నెక్సెస్. ఈరోజు ఏంటంటే నిన్న మనం పార్ట్ 1 చూసాం కదా, ఏ పైథాన్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం ఈ కోడ్ స్కానింగ్ టూల్ బిల్డ్ చేయడం కానీ. ఈరోజు ఏంటంటే ఒక 2 కొత్త టాపిక్స్ అన్నమాట. చాలా చిన్న చిన్న టాపిక్స్, ఈజీ టాపిక్స్. సో ఈ రెండు నేర్చుకొని ఆ తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఏటేటి నేర్చుకున్నాం అని ఇంకొకసారి చూద్దాం. సో ఈరోజు కొత్త టాపిక్స్ వచ్చేసి ఏంటంటే ఫైల్ ఇన్పుట్ అవుట్పుట్ అంటే బేసిక్ ఫైల్ హ్యాండ్లింగ్ అండ్ థ్రెడ్ సేఫ్టీ అన్నమాట. సో మనం మల్టీ థ్రెడ్డింగ్ ఇంప్లిమెంట్ చేసాం కదా. సో మనకి డెడ్ లాక్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే అన్ని థ్రెడ్స్ ఒకేసారి మనకి ఇంప్లిమెంట్ ఐ మీన్ ఏదైనా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసింది అనుకోండి. అన్ని థ్రెడ్స్ ఒకేసారి మనకి వర్క్ అవ్వడానికి ట్రై చేసి వర్క్ అవుతాయి, ఓకే. కానీ అన్నీ ఒకేసారి ఎక్కడైనా ఇన్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తే మనకి ఏమవుతుందంటే డెడ్ లాక్ అనేది అవుతుందన్నమాట. ప్రోగ్రామ్ క్రాష్ అయిపోద్ది. సో దానికి మనం ఏం చేస్తాం అంటే థ్రెడ్ సేఫ్టీకి ఈ లాక్ అనే ఒక ఆబ్జెక్ట్ వాడతాం. సో ఈ లాక్ అనే ఒక ఆబ్జెక్ట్ ఇది ఎందుకంటే ఫోర్సింగ్ థ్రెడ్స్ టు లైన్ అప్ అండ్ రైట్ డేటా వన్ ఎట్ ఏ టైం. అంటే అన్ని థ్రెడ్స్ ఒకేసారి వర్క్ అవుతాయి, కానీ డేటా రైట్ చేసినప్పుడు మాత్రం ఒక్కదానికొకటి క్యూలో నించొని ఒకటి అయిపోయాక ఇంకోటి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది మనం ఏం చేస్తాం, ఈ విత్ అంటే ఏంటి, సో ఈ విత్ స్టేట్మెంట్, ఈ ఫైల్ హ్యాండ్లింగ్ ఎలా అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ ఈరోజు టాపిక్లోని. సో చూస్తే ఇప్పుడు సో ఒకసారి చూడండి ఇక్కడ. ఇది విత్ స్టేట్మెంట్ అనేది ఎలా వాడాలని ఇచ్చిందనమాట. సో సో దీని కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ చూడండి మన ప్రోగ్రాంలోని విత్ అనేది ఎందుకు వాడతామంటే ఇది వాడినప్పుడు ఏమవుతుందంటే మనకి ఓకే రైట్ ఇక్కడ ఒక ఎనర్జీ ఇచ్చింది చూడండి. ఒక ఎగ్జాంపుల్ విత్ కీవర్డ్ ఎందుకు వాడతాం అని చూడండి. ఇన్ పైథాన్ ద విత్ కీవర్డ్ ఈజ్ అఫీషియల్లీ కాల్డ్ ద కాంటెక్స్ట్ మేనేజర్. సో ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఏంటంటే ఒక విఐపి రూమ్ మనం రెంట్కి తీసుకుంటే సౌండ్ ప్రూఫ్ రూమ్ మీటింగ్కి 3 రూల్స్ అంట. అంటే ఏంటి, సెటప్, యాక్షన్, టియర్ డౌన్. సెటప్ అంటే ఏంటి, యూ మస్ట్ అన్లాక్ ద డోర్ టు ఎంటర్. మన లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ డోర్ అన్లాక్ చేయాలి. యాక్షన్ అంటే ఏంటి, యూ హ్యావ్ యువర్ మీటింగ్ ఇన్సైడ్. అంటే మనకి లోపల మీటింగ్ అవుతూ ఉంటుంది. టియర్ డౌన్ అంటే వెన్ యూ లీవ్ యూ మస్ట్ లాక్ ద డోర్ బిహైండ్ యూ సో నో బడీ ఎల్స్ స్నీక్స్ ఇన్. అంటే మనకి ఈ త్రీ స్టెప్స్ ఉన్నాయి కదా. దాని ఓల్డ్ వే ఏంటంటే ఫస్ట్ ఫైల్ ఓపెన్ చేస్తాం ఆర్ మనం డోర్ ఓపెన్ చేస్తాం మీటింగ్కి. ఆ తర్వాత మనం ఆ మీటింగ్ అనేది లోపల కంటిన్యూ అవుతుంది వైల్ ద డోర్ ఈజ్ ఓపెన్. సో మనకి డోర్ ఓపెన్లోనే ఉంటుంది, కానీ ఆ మీటింగ్ అనేది లోపల రన్ అవుతుంది. ఈ లోపు మనకి ఏమైనా క్రాష్ అయింది అనుకోండి, ఆ ఫైల్ ఇక్కడ క్రాష్ అవుతుంది కదా స్టెప్ 2లోని. ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా క్రాష్ అయితే మనకి అది ఎండ్‌లెస్ లూప్‌లోకి వెళ్ళిపోద్దనమాట. అంటే అక్కడ క్రాష్ అయితే మనకి నెక్స్ట్ లైన్ అనేది వర్క్ అవ్వదు. అంటే మనకి ఆ డోర్ అనేది ఎప్పటికీ క్లోజ్ అవ్వదు. ఎప్పుడూ అన్‌లాక్‌లోనే ఉంటది. మన ప్రోగ్రామ్ కూడా ఎప్పటికీ అలా రన్ అవుతూనే ఉంటది. ఆ ఎర్రర్స్ అలాగా రన్ అవుతూనే ఉంటాయి. సో దీనికి న్యూ వే ఏంటంటే, సో విత్ కీవర్డ్ యాక్ట్స్ లైక్ ఎ రోబోటిక్ బట్లర్ స్టాండింగ్ అట్ ద డోర్. రోబోటిక్ బట్లర్ అంటే ఎవరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 5 స్టార్ హోటల్స్‌లో సర్వెంట్స్ ఉంటారు కదా. రూమ్‌కి ఫుడ్ గాని ఏవైనా తెచ్చి ఇవ్వడానికి. సో అలాంటిది ఒక ఆహ్, థింగ్ అన్నమాట విత్ అనే కీవర్డ్. సో ఇదేం చేస్తదంటే టు హ్యాండిల్ ద సెటప్ అండ్ టియర్ డౌన్ ఫర్ యూ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఇన్‌సైడ్ ద రూమ్. అంటే ఇక్కడ చూడండి సింటాక్స్. మనకి విత్ ఏం చేస్తదంటే ఈ ఫైల్‌ని ఓపెన్ చేస్తదనమాట. ఫైల్‌ని ఓపెన్ చేసి దాని లోపల యాక్షన్ మొత్తం చూసుకుంటది అదే. ఇది అయిపోయిన తర్వాత మనకి లోపల ఏమైనా క్రాష్ అయ్యి సంథింగ్ ఏదైనా అయితే మనకి ఆ నెక్స్ట్ లైన్ ఇక్కడికొస్తది కదా.
సో, ఇక్కడికొచ్చినప్పుడు మనకిక్కడ ఫైల్ క్లోజ్ చేయట్లేదు. కానీ విత్ కీవర్డ్ వాడడం వల్ల యూజ్ ఏంటంటే, మనకు లోపల ప్రోగ్రామ్ కరెక్ట్‌గా రన్ అయినా, మనం కావాలని క్లోజ్ చేసినా, ఆర్ లోపల ఏదైనా క్రాష్ అయినా సరే, ఇది ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోయి నెక్స్ట్ బ్లాక్‌కెళ్ళిపోద్దనమాట. సో, అది విత్ వల్ల యూజ్. ఇది దేనికి యూజ్ అవుతదంటే, మల్టీ థ్రెడింగ్‌లో ఏదైనా థ్రెడ్ క్రాష్ అయితే, ఆ నెక్స్ట్ థ్రెడ్స్ అన్నీ కూడా క్రాష్ అవ్వకుండా, సో, ఆ నెక్స్ట్ థ్రెడ్స్ అన్నీ ఆహ్, సేమ్ ఐ మీన్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ది ప్రీవియస్ వన్ వాటికవి వర్క్ చేసుకొని ఫైల్‌లో అనేది రైట్ చేయడానికి, ఆ డేటా అనేది రాయడానికి మనకి ఉపయోగపడతదిక్కడ. సో, ఇక్కడ చూడండి యాస్ సూన్ యాస్ యూ అన్‌ఇండెంట్ ది బట్లర్ ఆటోమేటికల్లీ క్లోజెస్ అండ్ లాక్స్ ద డోర్. అంటే ఆ ఫైల్‌ననేది లాక్ చేస్తదనమాట. అన్‌ఇండెంట్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి ఈ హ్యాష్ ట్యాగ్ ఉంది గదా! ఈ ఫైల్. సో, దీని ముందు ఇదంతా మనకేంటి ఇండెంటేషన్ బ్లాక్. ఎప్పుడైతే మనం అన్‌ఇండెంట్ అంటే మనం ఈ నెక్స్ట్ లైన్‌కొచ్చేసి ఇది కూడా మనకి ఇండెంట్‌లోకే వస్తది. బట్ మనం నెక్స్ట్ లైన్ ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ ఉంది కదా! ఈ హ్యాష్ ట్యాగ్ ముందుకు కర్సర్ వచ్చేసరికి ఇది అన్‌ఇండెంట్. అంటే ఇక్కడికొచ్చేసరికి ఇది ఈ బ్లాక్ అంతా ఏమవుతది? పైది బ్లాక్ అంతా సో, ఆటోమేటికల్లీ క్లోజెస్ అండ్ లాక్స్ ద డోర్ అదనమాట. హౌ వి యూజ్డ్ ఇట్ ఆన్ అవర్ స్కానర్ 2 వేస్ అనమాట. 2 వేస్‌లో మనం ఇది యూజ్ చేసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే చూడండి విత్ ఓపెన్ ఈ టెక్స్ట్ ఫైల్ అనేది ఏ అనమాట. ఏ అంటే ఇక్కడ అపెండ్. అపెండ్ రైట్ 2 మోడ్స్ ఉంటాయి. మనం ఈ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు 2 మోడ్స్ ఉంటాయి. అపెండ్, రైట్. రైట్ అనేది ఏం చేస్తది ఇక్కడ హ్మ్, చూడండి. రైట్ అనేది ఏం చేస్తదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రీవియస్‌గా ఏమైనా డేటా ఉంటే దాన్ని మొత్తం అరేంజ్ చేసి న్యూ డేటా అనేది రాస్తదనమాట ఫైల్‌లో. అది ద రైట్. రైట్ అంటే డబ్ల్యూతో డినోట్ చేస్తాం. ఇక్కడ మనం ఏ వాడాం అంటే ఏంటి అపెండ్. అపెండ్ ఏం చేస్తదంటే ఒక ఫైల్‌లో ప్రీవియస్‌గా ఏదైనా డేటా ఉంటే దాన్ని అరెస్ట్ చేయకుండా, సో, దాన్ని తీసేయకుండా కంటిన్యూషన్‌గా లాస్ట్‌లో మనకి ఇప్పుడు కొత్త డేటా ఉన్నది గదా! దాన్ని రైట్ చేస్తదనమాట. సో, ఇక్కడ 2 యూసేజెస్ ఉన్నాయి. అంటే 2 సార్లు యూజ్ చేసాం. 2 డిఫరెంట్ టైప్స్‌లో యూజ్ చేసాం. ఏంటంటే విత్ ఓపెన్ స్కాన్ రిపోర్ట్ డాట్ టెక్స్ట్ అపెండ్ సో, అపెండ్ అనే మోడ్ యూజ్ చేసి ఈ స్కాన్ రిపోర్ట్ టెక్స్ట్ అనేది ఒక ఫైల్‌లాగా ఓపెన్ చేసాం. సో, ఫైల్ అనే నేమ్‌తో ఓపెన్ చేసాం. ఆ ఫైల్‌లోని మనం ఏం చేస్తున్నాం పోర్ట్ 8 ఈస్ ఓపెన్ అని రాస్తున్నాం. ఇదొక వే. సో, నెక్స్ట్ వే వచ్చేసి చూడండి విత్ రిపోర్ట్ లాక్ అని. ఇక్కడ ఏం చేసాం విత్ ఓపెన్. ఇక్కడ ఏం చేసాం విత్ రిపోర్ట్ లాక్. విత్ రిపోర్ట్ లాక్ దేనికి యూజ్ చేసామంటే, ఇక్కడ మనం యాజ్ ఇట్ ఈజ్ ఫైల్‌లో రాస్తాం. కానీ ఇక్కడ రిపోర్ట్ లాక్ ఎందుకు యూజ్ చేసామంటే, ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతది చూడండి. ద థ్రెడ్స్ గ్రాబ్స్ ద కీ టు రూమ్ లాకింగ్ ఆల్ అదర్ 99 థ్రెడ్స్. ఒక థ్రెడ్ అనేది మన స్కానర్ రిపోర్ట్‌లోని ఏదైనా డేటా రైట్ చేయడానికి ఈ లాక్ తీసిందనుకోండి. సో, అది మళ్ళీ అందులో డేటా రైట్ చేసి లాక్ చేసే వరకు, బయటకొచ్చి మళ్ళీ లాక్ చేసే వరకు రిమైనింగ్ థ్రెడ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి? మనకి క్యూలో ఉంటాయన్నమాట. వెయిటింగ్ పొజిషన్‌లో ఉంటాయి. అంటే థ్రెడ్స్ రన్ అవ్వడానికి వెయిటింగ్ పొజిషన్‌లో ఉండవు. ఈ రిపోర్ట్‌లో డేటా అనేది ఫిల్ చేయడానికి మాత్రమే వెయిటింగ్ పొజిషన్‌లో ఉంటాయి. సో, ది థ్రెడ్ ఆటోమేటికల్లీ డ్రాప్స్ ద కీ ఆన్ టేబుల్ వెన్ ఇట్ లీవ్స్ అలోంగ్ ది నెక్స్ట్ థ్రెడ్ టు ఎంటర్. సో, అదనమాట. ఇఫ్ వి డిడ్న్ట్ యూజ్ విత్ రిపోర్ట్ లాక్ ఏమవుతదంటే, ఏ థ్రెడ్ మైట్ గ్రాబ్ ద లాక్, క్రాష్ అండ్ కీప్ ద లాక్ ఫరెవర్. సో, అంటే ఇప్పుడు ఒక థ్రెడ్ ఉంది. అదేం చేసింది ఈ రిపోర్ట్‌కి ఈ రిపోర్ట్ ఫైల్ ఉంది కదా! దాన్ని లాక్ తీసి లోపల సంథింగ్ ఏదో క్రాష్ అయిపోయిందనుకోండి. అప్పుడు ఇదేమవుతది? ఆ లాక్ అనేది ఫరెవర్‌గా దాని దగ్గర ఉండిపోద్ది కదా! సో, అది మళ్ళీ బయటకి రాలేదు. ఎప్పుడు ఈ రిపోర్ట్ లాక్ అనేది ఐ మీన్ ఈ లాక్ అనే ఫంక్షన్ మనం యూజ్ చేయకపోతే మల్టీ థ్రెడింగ్‌లో. సో, అప్పుడేమవుతది? ఈ 99 థ్రెడ్స్ అలా బయట వెయిట్ చేస్తూనే ఉంటాయి. సో, దీన్నే మనం ఏమంటామంటే డెడ్‌లాక్ అని అంటాం. సో, డెడ్‌లాక్ కాన్సెప్ట్ మనకి కాలేజ్‌లో చదువుకున్నాం కదా! సో, దాని యాక్చువల్ యూసేజ్, దాని యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ప్రాక్టికల్‌గా ఇది ఎలా వర్క్ అవుతదని ఇక్కడ చూస్తాం అన్నమాట మనం. సో, నెక్స్ట్ చూడండి ఇది ఎలా పనిచేస్తదని.
సో, విత్ కీవర్డ్ లాగ్ ఫంక్షన్ మనకి ఇప్పుడు చూసాం కదా! సో, అది మనకిప్పుడు ఎలా వర్క్ అవుతదని చూద్దాం. చూడండి ఇప్పుడు ఈ కోడ్ మొత్తం చూద్దాం. ఫస్ట్ కావాల్సిన మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం. సాకెట్ అనేది కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి అండ్ కనెక్ట్ చేయడానికి. పోర్ట్‌కి అండ్ డెస్టినేషన్‌కి. సో, థ్రెడ్డింగ్ అనేది మల్టీ థ్రెడింగ్‌కి. ఈ థ్రెడ్డింగ్‌లోని థ్రెడ్, లాక్ అనే 2 క్లాసెస్. థ్రెడ్ అనే క్లాస్, లాక్ అనే ఫంక్షన్ ఇంపోర్ట్ చేసుకున్నాం అన్నమాట. ఇందులో యూజ్ చేసుకోవడానికి. టార్గెట్ ఐపీ వచ్చేసి మన మనం ఎంటర్ చేయాలన్నమాట. టార్గెట్ ఐపీ వచ్చేసి మనం ఎంటర్ చేస్తాం కదా! ఆ తర్వాత స్టార్టింగ్ పోర్ట్, ఎండింగ్ పోర్ట్ ఇస్తాం. ఇప్పుడు మనం నిన్న చూసుకున్నట్టు ఒక డిక్షనరీ ఇచ్చామన్నమాట. ఎందుకు? దీంతో చెక్ చేయడానికి డిక్షనరీలో ఉన్న కీ వాల్యూ పెయిర్స్‌తో మనం చెక్ చేసుకోవడానికి డిక్షనరీ ఇచ్చాం. ఇక్కడ మనం ఏం చేసాం ఆ రిపోర్ట్ లాక్ ఉంది కదా! దాంట్లో లాక్ ఫంక్షన్ అనేది యూజ్ చేసాం. ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతదనేది నెక్స్ట్ ప్రోగ్రామ్‌లో చూద్దాం. సో, థ్రెడ్స్ అని ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం. ఎందుకు? ప్రతి థ్రెడ్ ఇందులోని అపెండ్ చేయడానికనమాట. అపెండ్ చేసి నెక్స్ట్ లాస్ట్‌లో అన్ని థ్రెడ్స్ జాయిన్ చేయడానికి మల్టీ థ్రెడ్డింగ్‌లో. ఇక్కడ చూడండి విత్ ఓపెన్ ఈ రిపోర్ట్ అనే టెక్స్ట్ ఫైల్‌ని నేను ఏం చేస్తున్నాను, లాగ్ ఫైల్ అనే నేమ్ తీసుకొని దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసి అందులో ఇలా రాస్తున్నాననమాట. స్కాన్ రిపోర్ట్ ఫర్ టార్గెట్ ఐపీ అని రాస్తున్నా ఇందులో. ఈ ఫైల్‌ని ఆహ్, ఈ స్కాన్ రిపోర్ట్ డాట్ టెక్స్ట్ అనే దాన్ని ఫైల్‌గా నేను ఏం చేస్తున్నాను, ఓపెన్ చేస్తున్నాను. సో, మనకిక్కడ లోపల సంథింగ్ ఏదైనా క్రాష్ అయినా సరే, ఈ కర్సర్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా! ఇలాగా ఈ కర్సర్ అనేది మనకు బయటకొచ్చేస్తది ఇక్కడికంటే, ఈ డెఫ్ బిఫోర్ దగ్గరకొచ్చేస్తది. అప్పుడేమవుతది, ఇది రన్ అవుతదనమాట ఇలాగని. పైది ఒకవేళ క్రాష్ అయినా సరే. సో, నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఫంక్షన్ డెఫినిషన్ పెట్టుకొని, ఫంక్షన్ క్రియేట్ చేసాం స్కాన్ పోర్ట్ అని. దానికి 2 పారామీటర్స్ ఇచ్చాం. ఐపీ అండ్ పోర్ట్. ఇందులో ట్రై బ్లాక్ ఇచ్చాననమాట. దేనికి? కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి. కనెక్షన్‌లో మనం ఏమిచ్చాం? ఐపీ వెర్షన్ 4 అండ్ టీసీపీ ప్రోటోకాల్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేసుకోవడానికి సాకెట్‌లో ఈ పారామీటర్స్ ఇచ్చా. టైమ్ ఔట్ అనేది 1 సెకండ్. కనెక్షన్ అనేది కనెక్షన్ రిజల్ట్ అని ఒక వేరియబుల్ పెట్టుకొని, దీనికి ఏం చేశానంటే, ఇప్పుడు యాక్చువల్ కనెక్షన్ ఇచ్చాననమాట. దేనికి? మన టార్గెట్ ఐపీ అడ్రెస్‌కి, పోర్ట్స్‌కి అన్నమాట. ఎన్ని పోర్ట్స్ ఉంటే అన్ని పోర్ట్స్. సో, మనకి ఇఫ్ కనెక్షన్ ఎగ్జాక్ట్‌లీ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో, ఎగ్జాక్ట్‌లీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే మనకి అది ట్రూ అవుతదనమాట. ప్రింట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ అండ్ పోర్ట్. సో, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఏ పోర్ట్ అయితే ఓపెన్‌లో ఉందని నేను ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు మన కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాం కదా! ఇప్పుడు ఇందులో మన స్కానర్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాలి కదా! సో, దాన్ని మళ్ళీ వేరే ట్రై బ్లాక్‌లో పెట్టుకొని, ఒకవేళ పోర్ట్ ఎగ్జాక్ట్‌లీ ఈజ్ ఈక్వల్స్ టు 80 ఆర్ 443. 80 అంటే ఏంటి? హెచ్‌టిటిపి. 443 అంటే ఏంటి? హెచ్‌టిటిపిఎస్. సో, ఈ 2 పోర్ట్స్ ఓపెన్ అయితే నేను ఏం చేయాలి? హెచ్‌టిటిపి అంటే నార్మల్‌గా ఏంటది? వెబ్ సర్వర్. వెబ్ సర్వర్ నుంచి మనం ఏం గ్రాబ్ చేస్తాం? సో, గెట్ అనే మెథడ్ యూజ్ చేసుకొని దాని డేటా అనేది మనం ఆహ్, తీసుకుంటామనమాట. సో, ఇక్కడ నేను సెండ్ ఏం చేస్తున్నాను? ఈ సాకెట్ ఎస్ అంటే సాకెట్ ఇక్కడ. సో, సాకెట్ క్రియేట్ చేసాం కదా! అది. ఆ సాకెట్ ఆ సాకెట్‌లోంచి మనం ఏం చేస్తున్నాం? బైనరీ. బి అంటే ఇక్కడ బైనరీ బైట్స్ అన్నమాట. బైనరీ ఆర్ బైట్స్ అంటే మనకి ఇక్కడ స్ట్రింగ్‌లో ఇచ్చాం కదా! ఈ గెట్ హెచ్‌టిటిపి వెర్షన్, హాస్ట్ అంటే మన ఇన్‌పుట్, టార్గెట్ ఐపీ అడ్రెస్. ఇదంతా మనం స్ట్రింగ్స్‌లో ఇచ్చాం. ఇక్కడ కొటేషన్ మార్క్స్ ఉన్నాయి కదా! సో, స్ట్రింగ్‌లో ఇచ్చింది మన కంప్యూటర్‌కి ఓన్లీ నంబర్సే కదా! అర్థమవుతది. సో, ఈ మొత్తం స్ట్రింగ్‌ని బైట్స్‌లోకి కన్వర్ట్ చేయడానికి ఇక్కడ బి అని వాడాం. ఒకవేళ పోర్ట్ ఎగ్జాక్ట్‌లీ ఈజ్ ఈక్వల్స్ టు 8 ఆర్ 443 కాకపోతే, వేరే ఏమైనా పోర్ట్స్ ఉంటే అప్పుడు ఏం చేయాలి? వేరే పోర్ట్స్‌కి మనం గెట్ అని సెండ్ చేయలేం కదా! సో, సింపుల్‌గా హలో అని సెండ్ చేస్తాం. దీన్ని కూడా మనం బైట్స్‌లో సెండ్ చేస్తాం అన్నమాట. అంటే బి ఏం చేస్తది? స్ట్రింగ్‌ని బైట్స్‌లో కన్వర్ట్ చేస్తదిక్కడ. సో, ఇక్కడేంటి సెండ్ చేసాం బానే ఉంది. ఇప్పుడు మనం దాన్ని రిసీవ్ చేసుకోవాలి కదా! సో, అప్పుడు మనం బ్యానర్ క్రియేట్ చేస్తాం అనమాట. ఈ బ్యానర్ ఏం చేస్తదంటే, ఆ సాకెట్‌లోంచి సెండింగ్ అయిన తర్వాత రిసీవ్ చేసుకుంటది. సో, 2048 అంటే నథింగ్ బట్ నంబర్ ఆఫ్ బైట్స్. 2048 బైట్స్ అంటే మనకి ఎంత 2 కిలోబైట్స్ అనమాట.
సో 2 కిలోబైట్స్ ఆఫ్ డేటా మనం రిసీవ్ చేసుకుంటున్నాం. అది రిసీవ్ చేసుకుంది కూడా మనకి బైనరీలో ఉంటది కదా! సో ఇక్కడ దాన్ని డీకోడ్ అనే మెథడ్ వాడతాం. దేనికి? డీకోడ్ అంటే నథింగ్ బట్ కన్వర్షన్ ఆఫ్ బైట్స్ టు స్ట్రింగ్ అనమాట. దాంట్లో ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేస్తాం. సో ఇక్కడ చూడండి ఇదొక మెథడ్. స్ట్రిప్ అంటే ఏంటి? ఎక్స్‌ట్రా వైట్ స్పేసెస్ గాని ఏమైనా ఇవన్నీ ఉంటే మనం దాన్ని ఇగ్నోర్ చేస్తాం. సో ఇక్కడ మనం ఫౌండ్ సర్వీస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని పెట్టుకున్నాం. ఫస్ట్ ఏదైనా సర్వీస్ ఫౌండ్ అయిందా అనే దాన్ని నేను ఫాల్స్ అని పెట్టుకున్నాను అనమాట బూలియన్. సర్వీస్ నేమ్ ఫౌండ్ అంటే ఏ సర్వీస్ అనేది మనకి ఆహ్, వచ్చింది అనే దాన్ని నేను ఒక ఎంప్టీ స్ట్రింగ్‌లో పెట్టుకున్నా. ఎంప్టీ స్ట్రింగ్‌లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం యాక్చువల్‌గా ఏం చేస్తామంటే అది బ్యానర్ ఎక్స్ట్రాక్ట్ చేసాం కదా! అది దీంతో చెక్ చేస్తామనమాట. సో, ఆ బ్యానర్‌లోని ఈ కీవర్డ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాం. మనం ఇక్కడ చూడండి అక్కడ డిక్షనరీ క్రియేట్ చేసాం కదా! ఆ టోటల్ ప్రతిదాన్ని అందులో ఉన్న ప్రతి ఐటెమ్స్‌ని చెక్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను ఫర్ లూప్ యూజ్ చేశా. సో, ఫర్ లూప్ యూజ్ చేసి అందులోని 2 కదా! అంటే 2 వాల్యూస్ కదా! కీవర్డ్, వాల్యూ. అంటే అది డిక్షనరీ కాబట్టి. నోన్ సర్వీసెస్ అనేది మనకిక్కడ డిక్షనరీ నేమ్ నోన్ సర్వీసెస్. అంటే అందులో ప్రతి ఐటెమ్‌ని మనం లూప్ చేస్తున్నాం కాబట్టి డాట్ ఐటెమ్స్ అనే ఇక్కడ మెథడ్ వాడాను. సో, కీవర్డ్ ఇన్ బ్యానర్ ఇది ఎందుకంటే మనం దేనితో చెక్ చేస్తున్నాం? ఈ అన్ని కీవర్డ్స్‌ని ఈ ఎస్ఎస్‌హెచ్, హెచ్‌టిటిపి, ఎఫ్‌టిపి సో, ఈ కీవర్డ్స్ మనం ఇందులో ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నాం. ఆబ్వియస్‌లీ మనం రిసీవ్ చేసుకున్న బ్యానర్‌లో కదా! సో, ఆ బ్యానర్‌లో అనేది చెక్ చేస్తున్నాం. ఈ బ్యానర్‌లో అనే కీవర్డ్ మన నోన్ సర్వీసెస్ డాట్ ఐటెమ్స్ ఈ నోన్ సర్వీసెస్ డిక్షనరీలో ఉన్న కీవర్డ్ 2 ఒకటేనా అని. ఒకవేళ 2 ఒకటే అయితే ఏమవుతది? మనకి సర్వీస్ డిటెక్టెడ్ అని దాని వాల్యూ మనకొస్తదనమాట. సో, సర్వీస్ డిటెక్టెడ్ దాని వాల్యూ అంటే ఏంటి? దాని ఎక్స్‌పాన్షన్. దాని మీనింగ్ ఏంటని ఇక్కడ వస్తదనమాట. ఇక్కడ ఎస్ఎస్‌హెచ్ అని ఉంది కదా! ఈ ఎస్ఎస్‌హెచ్ అనేది మనకేంటి దాని వాల్యూ ఏంటి? ఇక్కడ సెక్యూర్ షెల్ లాగిన్ సర్వీస్ అని ఉంది కదా! ఇది దాని వాల్యూ. అది మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఆహ్, ఇక్కడ మనం ఫార్మాట్ యూజ్ చేసి ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం అనమాట. బ్యానర్ మనకి రిసీవ్ చేస్తున్న బ్యానర్ అనేది ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. బ్యానర్ అప్ టు 100 క్యారెక్టర్స్ వరకు మనం ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ఏమైంది మనకి ఈ 2 కండిషన్స్ ట్రూ అయితే మనకి ఇక్కడ ఏమవుతది? సర్వీస్ ఫౌండ్ అనేది ట్రూ. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం? సర్వీస్ నేమ్ ఫౌండ్ అని ఉంది కదా! ఇక్కడ ఎంప్టీ స్ట్రింగ్ ఇచ్చాను. కానీ ఇక్కడ ఏమిచ్చాను? ఎలాంటి వాల్యూ. సో, ఎలాంటి వాల్యూ వచ్చిందనేది మనకిక్కడ ప్రింట్ చేస్తుంది. ఎలాంటి సర్వీస్ అనేది. ఒకవేళ ఇది ఇక్కడ చూడండి ఫర్ లూప్‌లో ఇఫ్ అనేది నేను లోపల పెట్టాను. అంటే ఏంటి? మొత్తం ఆ ఫర్ లూప్ యూజ్ చేసి ఆ ఫర్ లూప్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ చెక్ చేయడానికి. ఏంటి ఒకవేళ ఆహ్, సర్వీస్ డిటెక్ట్ అయితే ఎలాంటి సర్వీస్ అని. ఒకవేళ డిటెక్ట్ అవ్వలేదనుకోండి. ఒకవేళ ఎలాంటి సర్వీస్ అనేది మనకి ఫౌండ్ అవ్వలేదు. అప్పుడు మనకి ఈ డిక్షనరీ మొత్తం లూప్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లూప్ చేసినా సరే మనకి ఇందులో ఉండదు కదా! సర్వీస్. సో, అలాంటప్పుడు నేను ఈ ఫర్ లూప్‌కి ఔట్ సైడ్ వస్తాననమాట. వచ్చి ఇఫ్ నాట్ ఫౌండ్ సర్వీస్ అంటే ఏంటి? ఫౌండ్ సర్వీస్ అనేది ఫాల్స్. నాట్ ఫౌండ్ సర్వీస్ అనేది ట్రూ. అంటే ఏంటి? మనకి ఫౌండ్ సర్వీస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ కదా! అది ట్రూ అయితే మనం ఈ సర్వీస్ ఫైండ్ చేయలేకపోతే అప్పుడేం చేయాలి? అది మనకి బ్యానర్ వచ్చింది. కానీ దాని సర్వీస్ ఏటనేది తెలీదు. సో అన్‌నోన్ సర్వీస్ అనేది డిటెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ అన్‌నోన్ సర్వీస్ అని ప్రింట్ చేసి, ఆ బ్యానర్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా ప్రింట్ చేస్తాం. ఆ సర్వీస్ ఏదో తెలియకపోయినా సరే, మనకి ఆ బ్యానర్ ప్రింట్ చేస్తాం. అప్పుడు ఈ సర్వీస్ నేమ్ ఫౌండ్ మళ్ళీ ఎంప్టీ స్ట్రింగ్ ఉంది కదా! ఇది డిటెక్ట్ చేయలేనప్పుడు, సర్వీస్ నేమ్ మనకి తెలియనప్పుడు, మనం ఏం చేస్తాం అన్‌నోన్ ఆర్ అన్‌లిస్టెడ్ అని పెడతాం అనమాట. ఇప్పుడు బ్యానర్ ఎక్స్ట్రాక్ట్ చేసాం. దాన్ని డిటెక్ట్ చేసి ప్రింట్ చేసాం బానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది మొత్తం ఒక ఫైల్‌లో క్రియేట్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఇది రన్ చేస్తే ఈ ప్రోగ్రాము మనకిక్కడ రన్ అయ్యి, మళ్ళీ అది క్లోజ్ చేసేసరికి మొత్తం పోతది ఆ డేటా.
ఏ బ్యానరు, ఏ ప్రోటోకాల్స్, సో, దాని సర్వర్స్ ఏంటి, డేటా మొత్తం పోతది. కానీ అలా పోకుండా మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని అందులో స్టోర్ చేసుకోవడానికే మనం ఏం చేస్తాం ఇక్కడ ఫైల్ హ్యాండ్లింగ్ అనేది వాడుతున్నాం అనమాట. సో, దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం. ఇక్కడ చూడండి విత్ రిపోర్ట్ లాక్ యూజ్ చేసాం. విత్ రిపోర్ట్ లాక్ అంటే ఏంటి? మనకిక్కడ లాక్ అనే ఫంక్షన్. అంటే విత్ రిపోర్ట్ లాక్. ఇది ఇక్కడ ఓపెన్ చేయగానే మనం లోపల నుంచి లాక్ పెడతాం అనమాట. అంటే ఇక్కడ లాక్ చేసి లోపల ఈ యాక్షన్ అనేది జరుగుతది. ఓకే. ఒకవేళ ఈ యాక్షన్ ఫెయిల్ అయితే మనకి వెంటనే ఇక్కడికొచ్చేస్తదనమాట. సో, అది ఫెయిల్ అయితే మళ్ళీ దానికి ఆహ్, హ్మ్, అలా లూపింగ్ అనేది అవ్వదనమాట మల్టిపుల్ టైమ్స్. ఒకవేళ ఇది రన్ అయితే రన్ అవుతది. వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. చూడండి ఇక్కడ నేను లాక్ యూజ్ చేసి సో, ఈ ఈ టెక్స్ట్ ఫైల్ అనేది నేను ఓపెన్ చేస్తున్నా. ఎలా? దాని నేమ్ ఇక్కడ ఏమిచ్చాను లాగ్ ఫైల్ అని. మనం ఇక్కడ ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. లాగ్ ఫైల్ అనే కాదు. ఫైల్ ఆర్ లాగింగ్ ఫైల్ గాని, డీటెయిల్స్ ఫైల్ గాని ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో, దాంట్లో నేను ఈ డేటా అనేది రాస్తున్నాననమాట. ఏ పోర్ట్ ఓపెన్‌లో ఉంది? ఏ సర్వీస్ డిటెక్ట్ చేసాం? దాని సర్వీస్ నేమ్ ఏంటి? మళ్ళీ బ్యానర్ రిసీవ్ చేసుకున్నాం కదా! ఆ బ్యానర్ ఏంటి అని. ఇది మనం ఈ ప్రోగ్రామ్‌లో రాయట్లేదు. వేరే టెక్స్ట్ ఫైల్‌లో రాస్తున్నాం అనమాట. అదే ఇక్కడ మేజర్ డిఫరెన్స్. ఇక్కడ ఆల్రెడీ మనం ప్రింట్ చేసాం కదా! సో, ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం వాల్యూ బ్యానర్ ప్రింట్ చేసాం కదా! ఇక్కడ మళ్ళీ ప్రింట్ చేసాం కదా! మళ్ళీ ఇక్కడ ఎందుకు చేస్తున్నామంటే, ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్‌లో ప్రింట్ చేయట్లేదు. వేరే టెక్స్ట్ ఫైల్‌లో మనం ప్రింట్ చేస్తున్నాం. ఫైల్ హ్యాండ్లింగ్ యూజ్ చేసి. ఈ టెక్స్ట్ ఫైల్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. అందులో రాస్తున్నాం. సో, అది ఇక్కడ మేజర్ డిఫరెన్స్. సో, మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మనకేమవుతది, మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాం. నెక్స్ట్ ఈ ట్రై యూజ్ చేసి ఏం చేసాం, మనం బ్యానర్ గ్రాబింగ్ అనేది చేసాం. సర్వీస్ డిటెక్ట్ అయిందా లేదా అనేది చెక్ చేసాం. అది ఎలాంటి సర్వీస్ అని. సర్వీస్ డిటెక్ట్ అయితే మనకి ఏ సర్వీస్, దాని బ్యానర్ ఏంటి. డిటెక్ట్ అవ్వకపోతే అన్‌నోన్ సర్వీస్, దాని బ్యానర్ ఏంటి అని. సో, అప్పుడు అది ఏం చేసాం, మళ్ళీ ఫర్ లూప్ బయటకొస్తుంది. ఇక్కడ ఇది ఫర్ లూప్ బయటే కదా ఉంది. సో, అదనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇదేంటి బ్యానర్ వచ్చినప్పుడు మనం ట్రై బ్లాక్‌లో పెట్టాం. ఒకవేళ మనకి ఏదైనా క్రాష్ అయ్యి బ్యానర్ రాలేదనుకోండి. అప్పుడేం చేయాలి ఇక్కడ యాక్సెప్ట్ బ్లాక్‌లోని నో బ్యానర్ రిసీవ్డ్. బ్యానర్ రాకపోతే ఒకవేళ. సో, అప్పుడేం చేస్తాం మళ్ళీ ఈ రిపోర్ట్ లాక్ ఉంది గదా! దాన్ని ఓపెన్ చేసి ఏం చేయాలి బ్యానర్ వచ్చినప్పుడు బ్యానర్ వచ్చిందని ప్రింట్ చేసాం. రానప్పుడు మరి బ్యానర్ రాలేదని ప్రింట్ చేయాలి కదా! సో, మళ్ళీ అదే ఫైల్‌లోని మనం ఏం చేసాం నో బ్యానర్ రిసీవ్డ్ అని ప్లస్ పోర్ట్ ఓపెన్‌లోనే ఉంది. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. కానీ బ్యానర్ మాత్రమే రాలేదని చెప్పి ప్రింట్ చేస్తాం అన్నమాట. సో, ఇక్కడ నో బ్యానర్ రిసీవ్డ్. హ్మ్. నో బ్యానర్ రిసీవ్డ్ అనేది ప్రింట్ చేస్తాం ఇక్కడ. ఇది మొత్తం అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి బ్యానర్ ఎక్స్ట్రాక్ట్ చేసి అది ఫైల్‌లోని ఎక్స్ట్రాక్ట్ చేసిన బ్యానర్‌లోని కీవర్డ్స్ ఉన్నాయా లేదా ఈ సర్వీస్ డిటెక్ట్ చేసి దాన్ని మళ్ళీ ఫైల్‌లో రైట్ చేసి ఉంటే ఒకవేళ ఇలా రైట్ చేసి ఒకవేళ బ్యానర్ రిసీవ్ అయితే ఇలా ఇక్కడ ఇదనమాట. ఒకవేళ రిసీవ్ అవ్వలేదనుకోండి, మళ్ళీ అదే స్కానర్ ఫైల్‌లో రిసీవ్ అవ్వలేదు అని ఇది. అంతా చేసిన తర్వాత మరి మనం క్లోజ్ చేయాలి కదా కనెక్షన్‌ని. సో, కనెక్షన్ అంటే ఇక్కడ సాకెట్‌ని క్లోజ్ చేస్తాం. ఆ తర్వాత యాక్సెప్ట్ బ్లాక్ వచ్చేసి పాస్ యూజ్ చేస్తాం అనమాట. ఈ పాస్ ఎందుకంటే, మనకు ఒకవేళ ఈ కనెక్షన్ ఇక్కడ ఈ ట్రై బ్లాక్ ఉంది కదా! సో, ఇది మొత్తం మనకి క్రాష్ అయిపోయిందనుకోండి. మనం ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసి ఇక్కడ మల్టీ థ్రెడింగ్ యూజ్ చేసినప్పుడు, సో, ఇక్కడ మనకి ఏమవుతదంటే అది మొత్తం క్రాష్ అయిపోయినప్పుడు మనకి 100 థ్రెడ్స్ ఉన్నాయనుకోండి. సో, 100 కూడా మనకి ఏమవుతాయి ఎర్రర్ అని వస్తాయన్నమాట 100 టైమ్స్ అలాగని. సో, అది మనకి వేస్ట్ కదా! అప్పుడు ఇక్కడ సింపుల్‌గా పాస్ పెట్టామనుకోండి.
ఎన్ని ఎర్రర్స్ వచ్చినా సరే వాటన్నిటిని ఇగ్నోర్ చేసి జస్ట్ అలాగా ఒక అంటే మనకి ప్రోగ్రామ్ అనేది డెడ్ అయిపోద్ది. అయిపోయే ముందు ఇలా డర్టీగా మొత్తం కన్సోల్ అంతా ఎర్రర్స్ అని రాకుండా జస్ట్ వాటన్నిటిని ఇగ్నోర్ చేసి స్టాప్ అయిపోద్దనమాట మనకి మల్టీ థ్రెడింగ్. లాస్ట్‌లోని మనకిది ప్రింట్ అవుతది. ఒకవేళ మొత్తం క్రాష్ అయిపోయినా సరే. అందుకు పాస్ అనేది వాడతాం. పాస్ అంటే సింపుల్‌గా మనకేంటి ఏమవుతదంటే అక్కడ ఎర్రర్ వచ్చిందనుకోండి. అంటే చాలా టైమ్స్ ఎర్రర్స్ వస్తాయి కదా! ఒకవేళ క్రాష్ అయిపోతే. వాటన్నిటిని ఆ ఎర్రర్స్ వస్తాయి. కానీ వాటన్నిటిని ఇగ్నోర్ చేసి ఏమి ప్రింట్ చేయకుండా లాస్ట్‌లోని సైలెంట్‌గా ఇదే క్లోజ్ అయిపోద్దనమాట ఈ ప్రోగ్రామ్ మనకి. ఇది ప్రింట్ అయ్యి. అది ప్రోగ్రామ్ మొత్తం. సో, దీంట్లో మనం ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్స్ ఏంటంటే, ఈరోజు డిస్కస్ చేసుకున్న టాపిక్స్ కొత్తగా యాడ్ అయింది ఈ లాక్. సో, ఈ లాక్ అనే ఫంక్షన్. ఈ లాక్ ఎందుకు యూజ్ చేస్తాం? నెక్స్ట్ ఫైల్ హ్యాండ్లింగ్. ఫైల్‌లోని మనం డేటా ఎలా రైట్ చేస్తాం అనేది ఈరోజు ఒక కొత్త టాపిక్ అనమాట. సో, దీంతో మన పోర్ట్ స్కానింగ్ టూల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి. దీన్ని రన్ చేసి చూసినప్పుడు ఐపీ అడ్రెస్ ఆర్ డొమైన్ నేమ్ సేమ్ డక్‌డక్‌గో.కామ్. డక్‌డక్‌గో.కామ్ అని నేనిచ్చా. స్టార్టింగ్ పోర్ట్ 1, ఎండింగ్ పోర్ట్ ఒక 400 ఆహ్, 400 ఓకే. 400 పోర్ట్స్ ఇస్తున్నా. ఇక్కడ చూడండి. ఇది మనకి ఇచ్చిన ఔట్‌పుట్ కదా! ఇది మనకి ఇచ్చిన ఔట్‌పుట్. సో, దీన్ని నేనిప్పుడు డిలీట్ చేస్తా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనకి కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్, పోర్ట్ 8 ఈస్ ఓపెన్, సర్వీస్ డిటెక్టెడ్, హెచ్‌టిటిపి సర్వర్, బ్యానర్ మనకి బ్యానర్ వచ్చింది. సర్వర్ ఎంజిన్స్, సో, కంటెంట్ టైప్ ఇవన్నీ వచ్చింది కదా! సో, మనకిప్పుడు ఇది డిలీట్ చేస్తా అనుకోండి. ఇది పోయింది. మళ్ళీ మనకది రావాలంటే మళ్ళీ ఈ ప్రోగ్రామ్ రన్ చేయాలి. కానీ ఇక్కడే మనకి ఏం చేస్తామంటే ఫైల్ హ్యాండ్లింగ్ హెల్ప్ అవుతది. సో, ఇది డిలీట్ అయిపోయింది గదా! ఇక్కడ ఈ ఔట్‌పుట్ మనకి. అది నేనిక్కడ ఈ ఫోల్డర్‌లో చూసుకుంటే మనం ఏం చేసాం, స్కాన్ రిపోర్టర్ డాట్ టెక్స్ట్ అనే ఫైల్ ఆల్రెడీ అందులో క్రియేట్ చేశాం కదా! ప్రోగ్రామ్ రాసినప్పుడు. సో, ఇక్కడ చూడండి సేమ్ నాకు మళ్ళీని ఆ స్కాన్ రిపోర్ట్ ఫర్ డక్ డక్ గో అనేది వచ్చిందనమాట. కదా! అలా అన్నమాట. సో, చూడండి ఇది స్కాన్ రిపోర్ట్. ఇది వేరే ప్రోగ్రామ్స్‌కనమాట. సో, అర్థమైందా ఈ ప్రోగ్రాము? నెక్స్ట్ ఇక్కడ చూడండి స్కాన్ రిపోర్ట్ డాట్ టీఎక్స్టీ ఫైల్‌లోని మనకది ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోద్ది. స్కాన్ రిపోర్ట్ డాట్ టెక్స్ట్ అనే ఫైల్. ఆటోమేటిక్‌గా మనకది క్రియేట్ అవుతదనమాట. నెక్స్ట్ దీన్ని ఒకసారి రన్ చేసి వేరే దాని మీద ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కాన్‌మి డాట్ ఎన్‌మ్యాప్ డాట్ ఓఆర్‌జీ అనే సైట్ మీద. స్కాన్‌మి ఎన్‌మ్యాప్ డాట్ ఓఆర్‌జీ అనే సైట్ మీద మనం టెస్ట్ చేద్దాం. 1 400 దీనికి మనకి సమ్ ఔట్‌పుట్ వచ్చిందిక్కడ. సమ్ ఔట్‌పుట్ అనేదొచ్చిందిక్కడ. చూడండి 422 ఈస్ ఓపెన్, 80 ఈస్ ఓపెన్ సంథింగ్. సో, దీన్ని మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి. మళ్ళీ స్కాన్ రిపోర్ట్ డాట్ టెక్స్ట్ ఈ ఫైల్ ఓపెన్ చేస్తే మనకి స్కాన్ రిపోర్ట్ ఫర్ స్కాన్‌మి డాట్ ఈ వెబ్‌సైట్‌కి మనకి పోర్ట్ 80 ఈస్ ఓపెన్, నెక్స్ట్ పోర్ట్ 22 ఈస్ ఓపెన్ ఇలాగా మనకి ఏమొచ్చింది? మన మనకి దీని బ్యానర్ అనేది ఇక్కడ గ్రాబ్ చేసుకున్నాం అన్నమాట. సో, ఇక్కడ చూడండి. దాని బ్యానర్స్ అనేవి ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం.
మనకి ఇక్కడ చూడండి పోర్ట్ 22 ఈజ్ ఓపెన్. సో, మనకి ఆ పోర్ట్ 122 యొక్క సర్వీస్ బ్యానర్ ఇక్కడ ప్రింట్ చేసాం. పోర్ట్ 80 ఈజ్ ఓపెన్. పోర్ట్ 80 ఈజ్ ఓపెన్ కదా! సో, దాని సర్వీస్ బ్యానర్ ఇక్కడ ప్రింట్ చేసాం అన్నమాట. అలా అన్నమాట. సో, ఇది అలా పనిచేస్తది. ఒకవేళ ఇది మనం డిలీట్ చేస్తున్నా సరే చూడండి దాని సర్వర్ వచ్చేసి ఉబుంటు 2.4.7 కదా! ఇదంతా మనకి ప్రింట్ అవుతది. ఇక్కడ ఒకలాగా, ఇక్కడ ఒకలాగా ఉంది ఏంటి అంటే, అది ఏం లేదు. జస్ట్ చూడండి మనం ఇక్కడ సింపుల్‌గా 100 వరకే మనం బ్యానర్ గ్రాబ్ చేస్తున్నాం. అప్ టు 100 క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 200 క్యారెక్టర్స్ ఇచ్చామనుకోండి ఇక్కడ. 200 క్యారెక్టర్స్ ఇస్తే మనకి ఇంకా ఎక్కువ అనేది ఇక్కడ అది క్రియేట్ చేసుకుంటదనమాట సింపుల్‌గా. దీన్ని మళ్ళీ మనం ఒకసారి రన్ చేసి వేరే వెబ్‌సైట్‌తో టెస్ట్ చేద్దాం. grc.com స్టార్టింగ్ పోర్ట్, ఎండింగ్ పోర్ట్ ఒక 400 ఇస్తే మనకిక్కడ ఒక ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకి అన్‌నోన్ సర్వీసెస్ అన్నమాట. కొన్ని సర్వీసెస్ డిటెక్ట్ అయ్యాయి. అంటే ఏంటి హెచ్‌టిటిపి సర్వర్ అలాగా. కొన్ని సర్వీసెస్ మనకేంటి డిటెక్ట్ అవ్వలేదు. కానీ మనకు బ్యానర్ వచ్చింది. ఆ సర్వీసెస్ మనకి డిటెక్ట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇదన్నమాట. ఈ మెయిల్ అనే ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎంటీపీ అలాగా. ఎస్ఎంటీపీ అనేది ఆ మెయిల్‌కి వాడే ప్రోటోకాల్స్. సో, ఇది మనం ఇక్కడ మన డిక్షనరీలో ఇవ్వలేదు కాబట్టి అది డిటెక్ట్ అవ్వలేదు. కానీ హెచ్‌టిటిపి మనం ఇచ్చాం కాబట్టి అది డిటెక్ట్ అయింది. ఆ సర్వీస్ డిటెక్ట్ అయింది. దీని సర్వర్ వచ్చేసి ఇదన్నమాట. సో, ఇదంతా మనం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే చేయాలి. ఆహ్, ఐ మీన్ ఏదైనా చేయాలనుకుంటే ఒకవేళ పర్మిషన్ తీసుకొని చేయాలన్నమాట. సో, ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఎవరి మీద ఒక వితౌట్ పర్మిషన్ ఇంప్లిమెంట్ చేయొద్దు. ఓకేనా? చూడండి ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేసేస్తానన్నమాట. డిలీట్ చేసేసి సో, ఇక్కడ ఈ స్కాన్ రిపోర్ట్ ఫైల్ కూడా తీసేస్తున్నా. సో, మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేస్తేనే మనకి ఆ వెబ్‌సైట్ ఇస్తేనే మనకది ప్రింట్ అవుతది. ఇఫ్ అది ఓపెన్‌లో ఉండి డిటెక్ట్ అయితే. కానీ మనకి ఇది ఆల్రెడీ చూసుకోవాలంటే ఆల్రెడీ సేవ్ చేసుకున్నాం కదా! స్కానర్‌లో ఈ స్కాన్ రిపోర్ట్‌లో సేవ్ చేసుకున్నాం కదా! సో, ఇక్కడ చూడండి. స్కాన్ రిపోర్ట్ ఫర్ జీఆర్‌సీ.కామ్ ఇది మనం డిలీట్ చేసాం ఆ అవుట్‌పుట్. కానీ ఇక్కడ మనకి స్టోర్ అయింది. సో, ఇదే ఫైల్ హ్యాండ్లింగ్‌లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ అన్నమాట. మనకేమైంది అందులో 52 ఈజ్ ఓపెన్. సర్వీస్ అనేది అన్‌నోన్. బ్యానర్ అనేది ఇక్కడి వరకు మనకు రిసీవ్ అయింది. పోర్ట్ 143 ఈజ్ ఓపెన్. సో, మనకి సర్వీస్ అనేది అన్‌నోన్. బ్యానర్ అనేది వచ్చింది. దాని సర్వీస్ బ్యానర్ పోర్ట్ 80 ఈజ్ ఓపెన్. 80 అంటే మనకు తెలిసిందే హెచ్‌టిటిపి సర్వర్. సో, అదనేది మనకి డిటెక్ట్ చేసింది. దాని బ్యానర్ వచ్చేసి ఇక్కడ ఇది రిసీవ్ అయింది. సో, సర్వర్ దీని డేట్ ఇప్పుడు డేట్, టైమ్ ఈరోజు మార్చ్ 24 కదా! సో, అది టైమ్ వచ్చేసి ఈ టైంలోని అలాగా వచ్చిందనమాట. సో, ఇది గైస్ దీనివల్ల యూసేజ్. దీని యూసేజ్ అంటే దీని యూజెస్ అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం మొత్తం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం మళ్ళీ. ఫస్ట్ ఏం చేయాలి? మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఇంపోర్ట్ సాకెట్ అనే మాడ్యూల్. నెక్స్ట్ ఇంపోర్ట్ థ్రెడ్డింగ్. సో, థ్రెడ్డింగ్‌లో మళ్ళీ మనం క్లాసెస్ అది ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి సో, ఫ్రమ్ థ్రెడ్డింగ్ ఇంపోర్ట్ ఏంటి మనకది థ్రెడ్ లాక్ కదా! ఫంక్షన్ ఆ లాక్ ఫంక్షన్ వచ్చేసి లాక్. సో, ఈ 2 ఇంపోర్ట్ చేసుకున్నాక మనం టార్గెట్ ఐపీ ఇవ్వాలి కదా! సో, టార్గెట్ ఐపీ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ యూజర్‌ని అడుగుతామన్నమాట. ఎంటర్ ద టార్గెట్ ఐపీ ఆర్ డొమైన్
అని. ఆ యూజర్ ఇచ్చినప్పుడు అది న్యూ లైన్‌లో ప్రింట్ అవ్వడానికి. సో, మనకి స్టార్టింగ్ పోర్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్‌పుట్ ఆహ్, ఎంటర్ స్టార్టింగ్ పోర్ట్. ఇది మళ్ళీ న్యూ లైన్‌లో ఎండింగ్ పోర్ట్ ఈక్వల్స్ టు ఇన్ ఎందుకంటే పోర్ట్ నంబర్స్ మనకి ఇంటీజర్ టైప్‌లో ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ టైప్ కన్వర్షన్ చేస్తున్నానన్నమాట. ఎంటర్ ఎండింగ్ పోర్ట్ వచ్చింది మళ్ళీ న్యూ లైన్‌లో. ఆహ్, ఇప్పుడేం చేస్తున్నాం మనం ఈ టార్గెట్ స్టార్టింగ్ పోర్ట్, ఎండింగ్ పోర్ట్ ఇస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం ఈ లాక్‌ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా! సో, దీన్ని మనం ఏం చేయాలి ఆ రిపోర్ట్‌కి లాక్ పెట్టాలి కదా మరి. సో, ఆ రిపోర్ట్‌కి లాక్ పెట్టాలంటే దాన్ని ఫస్ట్ మనం డిక్లేర్ చేసుకొని అప్పుడు ఇది యూజ్ చేసుకోవాలన్నమాట ఈ ఫంక్షన్. ఆ తర్వాత మనం థ్రెడ్స్ అనే ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నాం. అంటే మల్టీ థ్రెడింగ్‌ని ఇందులో అపెండ్ చేయడానికి. రిపోర్ట్‌లోకి అయిపోయింది. థ్రెడ్స్ అయిపోయింది. నెక్స్ట్, నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం ఒక విత్ స్టేట్మెంట్ వాడి ఒక కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేసి అందులో ప్రీవియస్‌గా ఏమైనా డేటా ఉంటే అది క్లియర్ చేసేస్తాం. సో, దాన్ని ఏం చేస్తాం విత్ ఓపెన్ మనకి ఏ ఫైల్ కావాలంటే అదనమాట. సో, ఇప్పుడు విత్ ఓపెన్ మనకి ఏ ఫైల్ కావాలి? స్కాన్ రిపోర్ట్ కదా! సో, ఇక్కడ నేను వేరే ఏదైనా మనం ఇచ్చుకోవచ్చు. స్కాన్ రిపోర్ట్ డాట్ టీఎక్స్‌టీ ఫైల్ అనే కాదు. మనకి నచ్చిన పేరంటే మనం ఏ ఫైల్‌లో క్రియేట్ చేస్తున్నాం, ఏ ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం అంటే ఆ ఫైల్ నేమ్ మనం ఇక్కడ ఇవ్వొచ్చనమాట. స్కాన్ రిపోర్ట్ డాట్ టెక్స్ట్. సో, దీన్ని ఏ మెథడ్‌లో మనం ఇస్తున్నాం ఇక్కడ రైట్ అనే మెథడ్‌లో ఇస్తున్నాం అనమాట. ఎందుకు అందులో ఉండే ప్రీవియస్ డేటా మొత్తం క్లియర్ చేయాలంటే రైట్ వాడాలి. అపెండ్ అనేది ఏం చేస్తది? జస్ట్ ఉన్న డేటాకి నెక్స్ట్ న్యూ డేటా అనేది యాడ్ చేస్తది. ఇక్కడ మనం కొత్తగా క్రియేట్ చేస్తాం కాబట్టి ముందు ప్రీవియస్‌గా ఉన్న డేటా మొత్తం క్లియర్ చేసేయాలి. యాస్ లాగ్ ఫైల్ అనే ఒక నేమ్ ఆ ఫైల్‌కి. ఆ ఫైల్ నేమ్ వచ్చేసి లాగ్ ఫైల్ అనమాట. సో, లాగ్ ఆహ్, లాగ్ ఫైల్ డాట్ రైట్ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు దీని ఫార్మాటింగ్ యూజ్ చేసి స్కాన్ రిపోర్ట్ ఆన్ దేని మీద స్కాన్ రిపోర్ట్ చేస్తున్నాం? టార్గెట్ ఇచ్చిన ఐపీ అడ్రెస్ కదా! సో, అదేంటి టార్గెట్ ఐపీ. ఇది క్రియేట్ చేసాం. ఓకే. వన్స్ ఇది అన్ఇండెంట్ అయిపోయిన తర్వాత ఇది మనకి ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోద్ది. సో, మనం ఏం చేసాం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం. టార్గెట్ ఐపీ, స్టార్టింగ్ పోర్ట్, ఎండింగ్ పోర్ట్ ఇచ్చాం. నెక్స్ట్ లాక్ అనేది ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం. డిక్లేర్ చేసి థ్రెడ్స్ అనేది లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం. ఒక ఫైల్ ఓపెన్ చేసి దాని హెడ్డింగ్ ఇచ్చామనమాట. ఏంటి స్కాన్ రిపోర్ట్ ఆన్ టార్గెట్ ఐపీ అడ్రెస్ అని. ఇప్పుడు మనం యాక్చువల్‌గా ఏం చేయాలంటే ఫంక్షన్ డెఫినిషన్. సో, ఫంక్షన్ డెఫినిషన్ అనేది చూడండి. డెఫ్ ఏంటి స్కాన్ రిపోర్ట్ కదా! డెఫ్ స్కాన్ రిపోర్ట్ పారామీటర్స్ ఐపీ, పోర్ట్ ఈ 2 పారామీటర్స్ ఇచ్చా. ఇప్పుడు ట్రై బ్లాక్ యూజ్ చేసి మనం కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేద్దాం. కనెక్షన్ ఎస్టాబ్లిష్ ఎలా చేస్తాం? సాకెట్ యూజ్ చేసుకొని. సో, దాన్ని ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా! సాకెట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. సాకెట్ ఇదంతా సింటాక్స్ అన్నమాట. చూడండి ఈ మాడ్యూల్‌కి సాకెట్ మాడ్యూల్‌కి మాత్రం. సాకెట్ డాట్ సాకెట్ అనే క్లాస్ యూజ్ చేసి మళ్ళీ సాకెట్ డాట్ ఏఎఫ్ ఇనిట్ అంటే ఐపీ అడ్రెస్ 4 మళ్ళీ
సాకెట్ డాట్ మనకి టీసీపీ కదా వాడాలి. టీసీపీ అంటే సాక్ స్ట్రీమ్. సాకెట్ క్రియేట్ చేసాం. ఈ తర్వాత టైమ్ అవుట్ సెట్ చేయాలి కదా! యెస్ డాట్ సెట్ టైమ్ అవుట్ 1 సెకండ్. సో, మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. మనం సాకెట్ క్రియేట్ చేసాం. దాని కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మనం ఒక వేరియబుల్ ఏదైనా డిక్లేర్ చేసుకొని కనెక్షన్ రిజల్ట్ అని డిక్లేర్ చేసుకొని ఇప్పుడు కనెక్షన్ ఇద్దాం. అదేంటి సాకెట్ టెస్ట్ డాట్ కనెక్ట్ ఎక్స్. సో, కనెక్ట్ కాదు కనెక్ట్ ఎక్స్. కనెక్ట్ వాడితే మనకు ఒకవేళ క్రాష్ అయితే ఎక్కడైనా ఎర్రర్ వస్తే మనకి ప్రోగ్రామ్ మొత్తం క్రాష్ అయిపోద్ది. సో, కనెక్ట్ ఎక్స్ అనేది ఒకే పారామీటర్ తీసుకుంటది. సో, దాని వాల్యూస్ వచ్చేసి మనకి దేన్ ఏ 2 కనెక్ట్ చేయాలి? టార్గెట్ ఐపీ, పోర్ట్ అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం. సో, కనెక్ట్ చేసాం కదా! ఇప్పుడేం చేయాలి? ఇఫ్ కనెక్ట్ అయిందా లేదా అని. సో, కనెక్ట్ అయింది అంటే చూడండి కనెక్షన్ రిజల్ట్ ఎగ్జాక్ట్‌గా 0కి ఈక్వల్ అయితే మనకి కనెక్ట్ అనేది అయినట్టు. ఎగ్జాక్ట్‌లీ ఈజ్ ఈక్వల్స్ టు 0. మనం ఏం చేయాలి? ఎగ్జాక్ట్‌లీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే అది కనెక్ట్ అయింది. అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రింట్ ఎఫ్ కనెక్ట్ కనెక్షన్ అయిందంటే ఏంటి? సక్సెస్‌ఫుల్లీ కనెక్టెడ్ టు పోర్ట్ సారీ కనెక్టెడ్ టు టార్గెట్ ఐపీ అడ్రెస్ కదా! టార్గెట్ ఐపీ అడ్రెస్ ఆన్ పోర్ట్ ఏ పోర్ట్‌కి కనెక్ట్ అయింది అని. ఇప్పుడు ఈ తర్వాత కనెక్ట్ అయింది ఓకే. ఆ తర్వాత మనం చెక్ చేసుకుంటాం కదా! అంటే పోర్ట్ ఎగ్జాక్ట్‌గా మనకి ఏ పోర్ట్ అని. సో, ఇఫ్ పోర్ట్ ఎగ్జాక్ట్‌లీ ఈజ్ ఈక్వల్స్ టు 80 అంటే హెచ్‌టిటిపి. ఆర్ అంటే ఇక్కడ మనం లాజికల్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. ఎయిదర్ వన్ ఆఫ్ మనకి ట్రూ అవ్వాలి. ఇఫ్ ఎయిదర్ వన్ ఆఫ్ ద కండిషన్ బికమ్స్ ట్రూ సో, మనకేమవుతది నెక్స్ట్ ఇట్ విల్ కంటిన్యూ. సో, చూడండి ఇఫ్ పోర్ట్ ఎగ్జాక్ట్‌లీ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ పోర్ట్ ఎగ్జాక్ట్‌లీ ఈజ్ ఈక్వల్స్ టు 443. 443 అంటే హెచ్‌టిటిపిఎస్ కదా! సో, ఈ 2 ఓపెన్ అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు? ఆహ్, బ్యానర్ అనేది సెండ్ చేయాలి. సో, బ్యానర్ కాదు డేటా అనేది సెండ్ చేయాలి. సో, ఏంటి ఎస్ డాట్ సెండ్ ఇక్కడ మనం బైట్స్‌లోకి కన్వర్ట్ చేస్తున్నాం ఈ డేటాని. ఏంటి అది? ఆహ్, గెట్ అది హెచ్‌టిటిపి కాబట్టి. గెట్ హెచ్‌టిటిపి 1.1 వెర్షన్ దేని మీద మనం టెస్ట్ చేస్తున్నాం? దేనికి మనం డేటా సెండ్ చేస్తున్నాం? హోస్ట్ ఎవరిక్కడ? టార్గెట్ ఐపీ అడ్రెస్. సెండ్ చేసినప్పుడు మళ్ళీ అది ఏం చేయాలి? వచ్చిన డేటాని మనం ఏం చేయాలి? ఇక్కడ క్యారేజ్ రిటర్న్ అని గుర్తుంది కదా మీకు? సారీ. క్యారేజ్ రిటర్న్ మళ్ళీ న్యూ లైన్. సో, ఇది మనం ఎన్ని ఎన్ని టైమ్స్ వచ్చింది? 1, 2, 3, 4 టైమ్స్ మనం కన్వర్ట్ చేసాం. సో, 1, 2, 3, 4 టైమ్స్ అనేది మనం కన్వర్ట్ చేసాం ఇక్కడ దాన్ని. ఒకవేళ ఇది ఈ పోర్ట్స్ కాకుండా వేరే పోర్ట్స్ అయితే అప్పుడు మనం ఏం చేస్తాం సింపుల్‌గా హలో అనేది సెండ్ చేస్తాం అన్నమాట. ఎందుకు? అది హెచ్‌టిటిపి కాదు కాబట్టి. ఈ 2 హెచ్‌టిటిపి కాబట్టి అలా సెండ్ చేసాం. ఇది హెచ్‌టిటిపి కాదు కాబట్టి జస్ట్ సింపుల్‌గా హలో అనేది సెండ్ చేస్తాం. ఇక్కడి వరకు ఓకే కదా!
సో, ఇక్కడ చూడండి ఒకవేళ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయితే సక్సెస్‌ఫుల్ అయితే మనం చెక్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఏంటి అది హెచ్‌టిటిపి పోర్ట్సా కాదా అని చెక్ చేసుకొని, ఒకవేళ అవును అయితే ఈ గెట్ అనే మెథడ్ సెండ్ చేస్తాం. లేదు వేరే పోర్ట్ ఏదైనా ఓపెన్‌లో ఉందంటే సింపుల్‌గా హెలో అనేది సెండ్ చేస్తాం. సెండ్ చేసినప్పుడు ఇది ఇక్కడ వరకు సెండింగ్. అది లూప్‌లో మనం ఐ మీన్ కండిషన్ యూజ్ చేసి సెండ్ చేసాం. దాన్ని రిసీవ్ చేసుకోవాలి కదా! మళ్ళీ సెండ్ చేసింది. సో, దానికిప్పుడు మనం బ్యానర్ క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. బ్యానర్ ఈజ్ ఈక్వల్స్ టు దాన్ని రిసీవ్ చేసుకోవాలి కదా! ఎస్ డాట్ రిసీవ్ హౌ మెనీ బైట్స్ ఆఫ్ డేటా నేను 2 కిలోబైట్స్ అంటే 1 కిలోబైట్ అంటే 1024 బైట్స్ కదా! సో, 2 అంటే 2048 బైట్స్. ఇది బఫర్ సైజ్. రిసీవ్ చేసిన దాన్ని నేను డీకోడ్ చేయాలి కదా! అది బైనరీలో వస్తది. నాకు స్ట్రింగ్స్‌లో కావాలి. సో, డీకోడ్ అందులో ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనం దాన్ని ఇగ్నోర్ చేయాలన్నమాట. ఎందుకంటే ఎర్రర్స్ ప్రింట్ చేసి మనం ఏం చేసుకుంటాం అందుకు. సో, ఏమైనా ఎక్స్‌ట్రా స్పేసెస్ ఉంటే దాన్ని ఇక్కడ మనం స్ట్రిప్ చేస్తున్నాం అన్నమాట. అంటే దాన్ని కూడా తీసేస్తున్నాం. రిసీవ్ చేసాం బ్యానర్‌ని. ఈ బ్యానర్ అనేది రిసీవ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఏం చేయాలి? ఫర్ లూప్ ఐ మీన్ డిక్షనరీలో చెక్ చేయాలన్నమాట. ఆ బ్యానర్‌లో ఉన్న కీవర్డ్స్ మనం డిటెక్ట్ చేసిన దాంట్లో ఉన్నాయా? లేవా? అని. చూడండి గైస్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఇప్పుడు మనం ఈ ఫర్ లూప్ యూజ్ చేసుకొని చెక్ చేస్తాం కదా! ఆ డిక్షనరీని. కానీ మనకి ఒకవేళ ఆ డిక్షనరీలో ఉంటే ఓకే. ఆ సర్వీస్ డిటెక్ట్ అని వస్తది. లేకపోతే మనకి సర్వీస్ డిటెక్ట్ అవ్వకపోతే మనకి వేరే కండిషన్ మనం రన్ చేయాలి కదా! సో, ఆ కండిషన్ ట్రూఆ, ఫాల్సా అనేది మనం ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలి. అంటే ఏంటి? ఆహ్, ఈస్ సర్వీస్ ఫౌండ్. ఈ సర్వీస్ ఫౌండ్ అనేది నేను ఇనీషియల్‌గా ఫాల్స్ అని పెట్టుకుంటున్నా. సో, ఇక్కడ ఇంకోటన్నమాట. ఫౌండ్ సర్వీస్ నేమ్. ఒకవేళ డిటెక్ట్ అయితే ఐ మీన్ డిటెక్ట్ అయినా అవ్వకపోయినా ఆ సర్వీస్ నేమ్ ఏంటని మనం ఇక్కడ యాడ్ చేసుకోవడానికి. ఒక ఎంప్టీ స్ట్రింగ్ అన్నమాట. సో, ఇప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. ఫర్ మనకి డిక్షనరీలో కీ వాల్యూ పెయిర్స్ ఉంటాయి కదా! సో, ఫర్ కీవర్డ్, కామా, వాల్యూ ఇన్ మనకి ఆ డిక్షనరీ నేమ్ ఏంటి ఇక్కడ? ఓకే. డిక్షనరీ క్రియేట్ చేసుకోలేదు కదా! గ్లోబల్ లెవెల్‌లో మనం ఫస్ట్ డిక్షనరీ క్రియేట్ చేసుకున్నాం. ఏంటి డిక్షనరీ? నోన్ సర్వీసెస్. నోన్ సర్వీసెస్ ఈజ్ ఈక్వల్స్ టు డిక్షనరీలో కీ వాల్యూ పెయిర్స్ ఏంటి? ఫస్ట్‌దొచ్చేసి సెక్యూర్ లాగిన్ కదా! సెక్యూర్ షెల్ లాగిన్ అనేది ఒక సర్వీస్ కదా! సో, సర్వీస్, కామా నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి హెచ్‌టిటిపి. హెచ్‌టిటిపి. హెచ్‌టిటిపి అంటే మనకేంటి? వెబ్ సర్వర్. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ ఎఫ్‌టిపి. ఇదేంటి ఎఫ్‌టిపి? ఎఫ్‌టిపి సర్వర్ ఇది. ఎఫ్‌టిపి ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ అంటే. నెక్స్ట్ అది సర్వర్స్ ఐ మీన్ ఆ వెబ్‌సైట్ అనేది ఏ సర్వర్స్ యూజ్ చేస్తున్నాయనేది తెలుసుకోవడానికి. ఇందులో ఎన్‌జీ-ఇంక్స్ అనేది ఒక సర్వర్. సో, ఎన్‌జీ-ఇంక్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉబుంటు. కొన్ని వెబ్‌సైట్స్ మనకి ఉబుంటు సర్వీస్ అనేది యూజ్ చేస్తాయి. సో, ఉబుంటు అదేంటి ఉబుంటు అనేది లైనక్స్ సర్వర్ కదా! సో, లైనక్స్ సర్వర్. మనం డిక్షనరీ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో టెస్ట్ చేద్దాం చూడండి. ఏంటి నోన్ సర్వీసెస్ డాట్ ఆహ్, ఐటెమ్స్. ఎందుకు ఇక్కడ ఐటెమ్స్ యూజ్ చేసామంటే ఆ ఫర్ లూప్‌లో మనం ఈ ఫర్ లూప్‌లో
ప్రతి ఒక్క ఐటెమ్‌ని మనం చెక్ చేస్తున్నాం కాబట్టి లూప్‌లో. సో, మనకి కీవర్డ్ డిక్షనరీలో ఉంటది ఓకే. బ్యానర్‌లో కూడా ఉండాలి కదా! సో, ఇందులో మళ్ళీ ఇఫ్ కీవర్డ్ ఇన్ బ్యానర్ స్ట్రింగ్ మెంబర్‌షిప్ ఆపరేటర్ వాడాం ఇక్కడ ఇన్ అని చూడండి. ఒకవేళ 2 ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి? ప్రింట్ బ్యానర్ అనేది ప్రింట్ చేయాలి కదా! సో, ప్రింట్ ఆహ్, ఫార్మాట్ యూజ్ చేసి సర్వీస్ డిటెక్టెడ్. సో, సర్వీస్ డిటెక్టెడ్ నెక్స్ట్ ఇంకా బ్యానర్ అనేది ఏంటో మనం ఇక్కడ ప్రింట్ చేస్తాం అన్నమాట. సో, సర్వీస్ డిటెక్టెడ్ అది ఎలాంటి సర్వీస్ అనేది మనకిక్కడ వాల్యూస్‌లో ఉంటది కదా! దాని డిస్క్రిప్షన్ అది. సో, నెక్స్ట్ బ్యానర్ ఒకటి మనకి రిసీవ్ అయింది కదా! సో, బ్యానర్ మనకి రిసీవ్ చేసుకున్న బ్యానర్ అన్నమాట. బ్యానర్ మనకి ఎంత డేటా కావాలంటే అంత. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఒక 200 క్యారెక్టర్స్ వరకు మనకి ఆ బ్యానర్ డేటా కావాలి. సో, అది. మనకిక్కడ ఆల్రెడీ ఒకవేళ ఉంటే కదా! ఈ కండిషన్. సో, ఆ సర్వీస్ డిటెక్ట్ అయితే కదా! ఈ కండిషన్. సో, అప్పుడు మనకి ఈజ్ ఈ సర్వీస్ ఫౌండ్ ఏమవుతదిక్కడ? ట్రూ. అప్పుడు మనకి ఫౌండ్ సర్వీస్ నేమ్ ఉంది కదా! ఆ సర్వీస్ నేమ్ ఏంటి? ఆ సర్వీస్ నేమ్ అనేది మనకి ఇక్కడ ఏమొస్తది? కీవర్డ్ అన్నమాట. కదా! కీవర్డ్ అంటే మనకి జస్ట్ దాని షార్ట్ ఫార్మ్ వస్తది కదా! సో, దాని యాక్చువల్ ఫార్మ్‌కి రావాలంటే కీవర్డ్ కాదు వాల్యూ. సో, ఇక్కడ ఈ వాల్యూ అనేది దీని న్యూ నేమ్ అవుతదన్నమాట. ఫౌండ్ సర్వీస్ నేమ్ అనేది. కదా! సో, ఇది మనం ఏంటి ఒకవేళ బ్యానర్ సర్వీస్ అనేది డిటెక్ట్ అయితే బ్యానర్ కాదు. అది ఫర్ లూప్ యూజ్ చేసుకుంటున్నాం. ఒకవేళ లేకపోతే సర్వీస్ డిటెక్ట్ అవ్వకపోతే అప్పుడేంటి ఇఫ్ ఆహ్, నాట్ కదా! మనం వాడతాం. ఒకవేళ డిటెక్ట్ అవ్వలేదంటే. ఇఫ్ నాట్ ఆహ్, ఫౌండ్ సర్వీస్ ఈజ్ సర్వీస్ ఫౌండ్. ఇఫ్ నాట్ ఈజ్ సర్వీస్ ఫౌండ్. సో, ఒకవేళ మనకి సర్వీస్ అనేది ఫౌండ్ అవ్వకపోతే కదా! సో, అప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడు కూడా మనం ప్రింట్ చేస్తాం అన్నమాట. ఏం ప్రింట్ చేస్తాం? సర్వీస్ అనేది మనకి ఫౌండ్ అవ్వలేదు. సో, అప్పుడు అన్‌నోన్ సర్వీస్ డిటెక్టెడ్. అన్‌నోన్ సర్వీస్ డిటెక్టెడ్ అని ఆ బ్యానర్ మనం ప్రింట్ చేస్తాం యాజ్ ఇట్ ఈజ్. మనకి సర్వీస్ అనేది డిటెక్ట్ అవ్వలేదు. కానీ బ్యానర్ వచ్చింది. సో, అప్పుడు మనం ఏం చేయాలి? బ్యానర్ అనేది ప్రింట్ చేయాలి. బ్యానర్ ఎంత డేటా కావాలి? మనకి 200 క్యారెక్టర్స్ వరకు డేటా కావాలి. సో, అది ప్రింట్ చేసాం ఇక్కడ. సో, మనకిక్కడ చూడండి ఫస్ట్ సాకెట్ క్రియేషన్ అనేది ట్రై బ్లాక్‌లో పెట్టుకున్నాం కదా! సాకెట్ టెస్టింగ్ ఇదంతా ఓకే. బానే ఉంది. కానీ ఇక్కడ మనకి బ్యానర్ రిసీవింగ్ ఉంది కదా! సాకెట్ మనం క్రియేట్ చేసుకుంటే నార్మల్‌గానే ఉంది. కానీ ఇక్కడ మనకి బ్యానర్ క్రియేషన్, బ్యానర్ రిసీవింగ్, సెండింగ్ సో, ఇది కూడా మనకి క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది కదా! సో, దీన్ని కూడా మనం ట్రై బ్లాక్‌లో పెట్టుకుంటే బెటర్ అన్నమాట. సో, దీన్ని కూడా ఇక్కడ మనకి ట్రై బ్లాక్‌లో పెట్టుకుందాం. ట్రై అప్పుడు మనకి ఇదంతా మనకి ఏమవుతది? ఇండెంటేషన్ ఒస్తది. కదా! మనకి ఒకవేళ సర్వీస్ ఫౌండ్ అవ్వలేదంటే దాని బ్యానర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. కానీ సర్వీస్ అనేది డిటెక్ట్ అవ్వలేదు. అప్పుడు మనకి ఫౌండ్ సర్వీస్ నేమ్ ఏముంటది? ఫౌండ్ సర్వీస్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆహ్, ఆ సర్వీస్ నేమ్ మనకు తెలీదు కాబట్టి అన్‌నోన్
సర్వీస్. ఎందుకు మనకు ఆ సర్వీస్ నేమ్ తెలీదు కాబట్టి. ఓకే. ఇక్కడి వరకు అర్థమైంది కదా! ఇక్కడ మనం ఫర్ లూప్ యూజ్ చేసి చెక్ చేస్తున్నాం. సర్వీస్ ఉందా లేదా అని. ఫర్ లూప్ బయటకొచ్చేసి అప్పుడు మనం ఒకవేళ లేదంటే మళ్ళీ మనం ఫర్ లూప్‌లో చెక్ చేసి వేస్ట్ కదా! హ్మ్. సో, అప్పుడు మనం ఏం చేస్తాం ఫర్ లూప్ బయటకొచ్చేసి ఈ కండిషన్ అనేది చెక్ చేస్తాం. ఒకవేళ ఇది సర్వీస్ నిజంగానే లేదంటే. అప్పుడు మనం ఏం చేస్తాం అన్‌నోన్ సర్వీస్ అనేది ప్రింట్ చేస్తాం ఇక్కడ. ఆహ్, హ్మ్. నెక్స్ట్ ఇప్పుడేం చేస్తామంటే చెక్ చేసాం సర్వీస్ గురించి ఓకే. మరి దాన్ని మనం ఫస్ట్ స్కాన్ రిపోర్ట్ ఫైల్ ఉంది గదా! అందులో మనం రాయాలి కదా! ఫర్ ఎగ్జాంపుల్ స్కాన్ రిపోర్ట్ ఆల్రెడీ మనం రాసాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం ఏదో సంథింగ్ ఏదో న్యూ నేమ్ పెట్టుకుందాం అన్నమాట. స్కాన్ రిపోర్ట్ ఆహ్, న్యూ రిపోర్ట్, న్యూ రిపోర్ట్ అని పెట్టుకున్నాం. సో, అందులో మనం ఇప్పుడు రాయాలి కదా! సో, అప్పుడు మనం ఏం చేయాలి? విత్ ఫస్ట్ లాగ్ చేస్తాం కదా! అంటే రిపోర్ట్ లాగ్. విత్ రిపోర్ట్ లాక్. సో, ఇప్పుడు మనకి ఏమవుతది లాక్ అయిపోద్దనమాట. అంటే ఒక థ్రెడ్ రాసే వరకు వేరే థ్రెడ్స్ మిగతా థ్రెడ్స్ అన్నీ కూడా మనకి క్యూలో వెయిట్ చేయాలి. ఇది ఈ డేటా అనేది రాసే వరకు. అప్పుడేంటి విత్ ఓపెన్ న్యూ న్యూ రిపోర్ట్ డాట్ టీఎక్స్‌టీ. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని అపెండ్ మోడ్‌లో ఓపెన్ చేయాలి. అపెండ్ మోడ్‌లో ఓపెన్ చేస్తే ఏమవుతది? యాజ్ లాగ్ ఫైల్. ఇప్పుడు మనం దీన్ని అపెండ్ మోడ్‌లో మనం ఓపెన్ చేయడం వల్ల ఏమవుతది? ప్రీవియస్‌గా ఉన్న డేటా అనేది అరైజ్ అవ్వదు. ప్రీవియస్‌గా ఉన్న డేటా ఏంటిక్కడ? స్కాన్ రిపోర్ట్ ఆన్ టార్గెట్ ఐపీ. ఇది ప్రీవియస్‌గా ఉన్న డేటా. చూడండి ఇది న్యూ రిపోర్ట్ డాట్ టీఎక్స్‌టీ ఇది మనం క్రియేట్ చేసిన ఫైల్. న్యూ రిపోర్ట్ డాట్ టీఎక్స్‌టీ కదా! సో, యాస్ లాగ్ ఫైల్. ఇప్పుడు దీంట్లో మనం కొత్త డేటాని రైట్ చేయాలన్నమాట. లాగ్ ఫైల్ డాట్ రైట్ మనకి డిటెక్ట్ చేసిన సర్వీసెస్. సర్వీస్ డిటెక్టెడ్ అని పెట్టి ఆహ్, ఏ ఏ సర్వీస్ మనకొచ్చింది రెండిట్లోని మనం ఆ సర్వీస్ నేమ్ అనేది వాల్యూ కింద పెట్టుకున్నాం కదా! సో, అది ఇక్కడ మనం ప్రింట్ చేస్తాం. ఓకే. ఇక్కడ మనం ఫార్మాటింగ్ ఇవ్వాలి. హ్మ్. ఫౌండ్ సర్వీస్ నేమ్. సర్వీస్ డిటెక్ట్ చేసాం. మరి బ్యానర్ కూడా మనం స్టోర్ చేయాలి కదా! సో, మళ్ళీ లాగ్ ఫైల్ డాట్ రైట్ రైట్ బ్యానర్ బ్యానర్ రిసీవ్డ్. సో, అదేంటి బ్యానర్ అప్ టు 200 క్యారెక్టర్స్. ఓకే. ఇది ఏంటంటే మనం ఫైల్‌లో రాసుకోవడానికనమాట. ఓకే. ఈ రిపోర్ట్ లాగ్ యూజ్ చేసి మనం ఫైల్‌లో రాసుకోవడానికి. సో, ఇది ప్రోగ్రామ్‌లో మనం డిటెక్ట్ చేయడానికి. ఇది ఫైల్‌లో రాసుకోవడానికి. అర్థమైంది గదా! హ్మ్. సర్వీస్ డిటెక్టెడ్, బ్యానర్ రిసీవ్డ్ ఇంకా ఏం మిస్ అయింది మనకి? అన్నీ డిటెక్ట్ చేసామా? ఆహ్, పోర్ట్ నంబర్. సో, పోర్ట్ నంబర్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ కదా! సో, లాగ్ ఫైల్ డాట్ రైట్ అంటే ఉన్ ఏ పోర్ట్ ఓపెన్ అయిందని. సో, మళ్ళీ ఫార్మాటింగ్ యూజ్ చేసి పోర్ట్, పోర్ట్ ఈస్ ఓపెన్. అంటే ఏ పోర్ట్ ఓపెన్‌లో ఉందనేది కూడా మనం ఇక్కడ డిటెక్ట్ చేస్తున్నాం. అంటే రైట్ చేస్తున్నాం అనమాట ఆ రిపోర్ట్ ఫైల్‌లోని.
ఇప్పుడు మనం ఏంటి సర్వీస్ డిటెక్ట్ బ్యానర్ వస్తాయన్నమాట. ఒకవేళ బ్యానర్ రాలేదనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి? ఇదంతా ఏంటి బ్యానర్ వచ్చినప్పుడు కనెక్షన్ క్రియేట్ చేసి ఆ తర్వాత బ్యానర్ వచ్చినప్పుడు. ఒకవేళ మనకి బ్యానర్ రాలేదనుకోండి, అప్పుడు మనం ఇక్కడ ట్రై బ్లాక్‌లో ఏం చేస్తాం? అప్పుడు మనకు అదేమవుతది ఎక్సెప్ట్ బ్లాక్‌లోకి కదా ఎళ్తది. సో, ఇక్కడ మనకి ఆహ్, యాక్సెప్ట్ బ్లాక్ అనేది వస్తదనమాట. యాక్సెప్ట్ మనం ఏం ప్రింట్ చేయాలి? ప్రింట్ నో బ్యానర్ రిసీవ్డ్. సో, నో బ్యానర్ రిసీవ్డ్. మనకి ఇక్కడ బ్యానర్ మాత్రమే రాలేదు. కానీ ఏమైంది? కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది కదా! అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? ఆ రిపోర్ట్‌లో రాయాలి కదా! ఆహ్, విత్ విత్ రిపోర్ట్ లాక్. అది లాక్ చేసి మళ్ళీ అన్ని థ్రెడ్స్ ఏం చేస్తాయి? రిపోర్ట్ రాస్తాయి కదా! సో, విత్ రిపోర్ట్ లాక్ విత్ ఓపెన్ ఆహ్, దేన్ని ఓపెన్ చేస్తున్నాం? న్యూ రిపోర్ట్ డాట్ టీఎక్స్టీ ఫైల్‌ని. అపెండ్ మోడ్‌లో ఓపెన్ చేస్తున్నాం. మళ్ళీ సేమ్ లాగ్ ఫైల్. లాగ్ ఫైల్ అని దాని నేమ్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఏం రాయాలి? లాగ్ ఫైల్ డాట్ రైట్ ఆహ్, సో, మనకి బ్యానర్ రిసీవ్ అవ్వలేదు. కానీ పోర్ట్ అనేది ఓపెన్‌లో ఉంది. సో, అప్పుడు పోర్ట్ సారీ పోర్ట్ ఈస్ ఓపెన్. ఆ పోర్ట్ అనేది మనకు ఓపెన్‌లో ఉంది. కానీ బ్యానర్ మాత్రమే రిసీవ్ అవ్వలేదు. నో బ్యానర్ రిసీవ్డ్. ఒకవేళ మనకి బ్యానర్ అనేది రిసీవ్ అవ్వకపోతే. సో, ఈ యాక్సెప్ట్ బ్లాక్ అయిపోయింది గదా! ఆహ్, వన్ మోర్ థింగ్ ఇక్కడ చూడండి మనం ఇక్కడ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం. బ్యానర్ ఎక్స్ట్రాక్ట్ చేసాం. అంతా బానే ఉంది కదా! బట్ సో, ఇది ఏమవుతది ఇది లాస్ట్‌ది కదా! ఇది లాస్ట్‌ది. కానీ ఇక్కడ మనం ఒక లైన్ మిస్ చేసాం చూడండి. ఇక్కడేంటి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం. కానీ ఆ కనెక్షన్‌ని మనం క్లోజ్ చేయలేదిక్కడ. కదా! సో, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాం. ఆ కనెక్షన్‌ని మనం ఇక్కడ క్లోజ్ చేయాలి. ఇది మొత్తం అయిపోయిన తర్వాత. సో, కనెక్షన్ క్లోజ్ చేయాలంటే ఎస్ డాట్ క్లోజ్. ఎందుకంటే అది సాకెట్ కాబట్టి. కనెక్షన్ అనేది క్లోజ్ చేసాం. ఆహ్, యెస్. ఇక్కడైతే మనం కనెక్షన్‌ని క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఇది ఈ ట్రై బ్లాక్ దగ్గర మనం చెక్ చేస్తున్నాం కాబట్టి. ఆ! సారీ గైస్ ఇక్కడ మనకి ఇదంతా కూడా మనకి లోపలే వస్తది. ఎందుకంటే ఇక్కడ చూడండి. ఆ కనెక్షన్ క్లోజ్ చేసి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాం?
ఆ పోర్ట్ ఏ పోర్ట్ అయితే ఓపెన్‌లో ఉందో అది మాత్రమే ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే అది ఆల్రెడీ మల్టీ థ్రెడింగ్‌లో వస్తది. ఇక్కడ చూడండి. సో, ఇప్పుడేం చేయాలంటే మనం ఒకవేళ ఈ ప్రోగ్రామ్ మొత్తం క్రాష్ అయిపోయినా సరే, సో, ఈ సాకెట్ కనెక్షన్ మొత్తం క్రాష్ అయిపోయినా సరే, మనం ఏం చేయాలి? ఈ పాత్ అనే స్టేట్‌మెంట్ సారీ. పాస్ అనే స్టేట్‌మెంట్ మనం వాడుతాం గదా! సో, ఈ లాగ్ ఫైల్ కూడా మనం బిఫోర్ క్లోజింగ్ కనెక్షనే కదా రాస్తాం. సో, ఇక్కడ చూడండి. 1, 2 సో, ఇదయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, కనెక్షన్ అనేది క్లోజ్ చేస్తున్నాం. ఎస్ డాట్ క్లోజ్. ఈ ట్రై బ్లాక్ ఓకే. ఈ ట్రై బ్లాక్ మొత్తం క్రాష్ అయినా సరే, ఎక్సెప్ట్ పాస్ స్టేట్‌మెంట్ అనేది యూజ్ చేస్తామనమాట. ఇప్పుడు మల్టీ థ్రెడింగ్ అనేది మనకి వస్తదనమాట. ఇక్కడ యాక్షన్‌లోకొస్తది మల్టీ థ్రెడింగ్. ఏంటి ఫర్ ఆహ్, పోర్ట్ ఇన్ రేంజ్ స్టార్టింగ్ పోర్ట్, ఎండింగ్ పోర్ట్ +1 ఎందుకంటే అది కూడా మనకి ఇంక్లూడ్ అవ్వాలి కదా! సో, ఇప్పుడు మనం థ్రెడ్ క్రియేట్ చేసుకుందాం. థ్రెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆహ్, థ్రెడ్డింగ్ క్లాస్‌లో థ్రెడ్డింగ్ అనే మాడ్యూల్‌లో థ్రెడ్ అనే క్లాస్ యూజ్ చేసుకొని టార్గెట్, టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏ ఫంక్షన్ మీద క్రియేట్ చేస్తున్నాం థ్రెడ్స్ స్కాన్ పోర్ట్, స్కాన్ రిపోర్ట్, పోర్ట్ కాదు రిపోర్ట్. స్కాన్ రిపోర్ట్ అనే ఫంక్షన్ అండ్ సారీ స్కాన్ రిపోర్ట్ అండ్ ఆర్గ్స్ వచ్చేసి అది డెఫినిట్‌గా 2 పారామీటర్స్ తీసుకుంటది కాబట్టి మనం జస్ట్ ఒక టార్గెట్ ఐపీ అండ్ పోర్ట్ నంబర్, పోర్ట్ అనేది ఇచ్చేసాం ఇక్కడ. సో, మనకి ఇది థ్రెడ్స్‌లో అపెండ్ చేసుకోవాలి కదా! థ్రెడ్స్ డాట్ అపెండ్ ఈ క్రియేట్ చేసిన థ్రెడ్స్ అందులో అపెండ్ చేసుకుంటాం. సో, అప్పుడు ఈ థ్రెడ్స్‌ని మనం ఏం చేస్తాం స్టార్ట్ చేస్తాం. ఒక్కో థ్రెడ్ ఇక్కడ మనకి ఐ మీన్ ఆల్ థ్రెడ్స్ ఎట్ ఎ టైమ్ ఇక్కడ మనకి స్టార్ట్ అవుతాయి. సెపరేట్ పోర్ట్స్‌లో. చేసుకున్న తర్వాత మళ్ళీ ఈటన్నిటిని జాయిన్ చేయాలి కదా! సో, టీ ఇన్ థ్రెడ్స్. ఆ థ్రెడ్స్‌లో ఉన్న ఇండివిడ్యువల్ థ్రెడ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యే వరకు మన మెయిన్ ప్రోగ్రామ్ అనేది క్రాష్ అవ్వకూడదు. ఆర్ టెర్మినేట్ అవ్వకూడదు. సో, టీ డాట్ జాయిన్ అనేది వాడుతున్నాం అక్కడ. సో, ఇది గైస్ మొత్తం కోడొచ్చేసి. సో, దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఆహ్, సారీ. టార్గెట్ ఐపీ ఆర్ డొమైన్. ఇప్పుడు కొత్త డొమైన్ ఇందాక చెప్పాను కదా! పర్మిషన్ లేకుండా అంటే మనకి లీగల్‌గా కొన్ని ఫ్రీ పోర్ట్స్ ఉంటాయన్నమాట. అంటే ఫ్రీ వెబ్‌సైట్స్ ఉంటాయి. మనం పోర్ట్ స్కానింగ్ అనేది చేయడానికన్నమాట. సో, దాని ఫ్రీ డొమైన్స్ మీద ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. హ్యాకర్ టార్గెట్ హ్యాకర్ టార్గెట్.కామ్ మీద ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. 1, 400 సో, ఇదైతే మనకి రిజల్ట్ వచ్చింది.
ఈ బ్యానర్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయిందనమాట. ఇది క్రియేట్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి న్యూ రిపోర్ట్ డాట్ టెక్స్ట్. న్యూ రిపోర్ట్ డాట్ టెక్స్ట్‌లో మనకి స్కాన్ రిపోర్ట్ ఆన్ హ్యాకర్ టార్గెట్ డాట్ కామ్. ఆహ్, సో, 1 మినిట్. ఇదైతే మనం న్యూ లైన్‌లో ఇవ్వలేదనమాట. ఇది న్యూ లైన్‌లో ఇస్తే ఇవన్నీ మనకి వేరే లైన్‌లో అనేది వస్తది. సో, మనకి ఇక్కడ సక్సెస్‌ఫుల్లీ కనెక్టెడ్. ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవి న్యూ లైన్‌లో అనేది ఇద్దాం. అన్నీ న్యూ లైన్‌లో అయితే ఆహ్, ఇద్దాం. న్యూ లైన్‌లో ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి కన్‌ఫ్యూజన్ ఉండదు. ఒక స్ట్రక్చర్‌లో ఉంటదనమాట. ఓకే. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం వేరే డొమైన్ ఏదని. ఇప్పుడు హ్యాకర్ టార్గెట్ రన్ చేసాం కదా! నెక్స్ట్ పెన్ టెస్ట్ టూల్స్ మీద పెన్ టెస్ట్ టూల్స్ మీద టెస్ట్ చేద్దాం. పెన్ టెస్ట్ టూల్స్ డాట్ కామ్ 400. సో, ఇదైతే మనకి రిసీవ్ అయింది. ఇప్పుడు చూడండి. రిసీవ్ అయిన పోర్ట్స్‌కి, రిసీవ్ అవ్వలేని పోర్ట్స్‌కి అన్నమాట. చూడండి. న్యూ రిపోర్ట్ డాట్ టెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేద్దాం. స్కాన్ రిపోర్ట్ పోర్ట్ 80 అనేది ఓపెన్ అయింది. సో, దాని బ్యానర్. సో, పోర్ట్ 122కి బ్యానర్ రిసీవ్ అవ్వలేదు. కనెక్షన్ అయితే అయ్యింది. కానీ బ్యానర్ అనేది రిసీవ్ అవ్వలేదు. సో, ఇలా మనం క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. సో, దీన్ని డిలీట్ చేసినా సరే ఇక్కడ మనకి సేఫ్‌గా ఉంటది. సో, దీంతో మన పోర్ట్ స్కానింగ్ టూల్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు వేరే కాన్సెప్ట్స్ అండ్ వేరే టూల్స్ ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకుందాం. సో, ఇందులో మనకి నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, ఇందులో చాలా కాన్సెప్ట్స్ అయితే నేర్చుకున్నాం. నిన్నటి నుంచి ఈరోజు. సో, నిన్న పార్ట్ 1 ఈరోజు పార్ట్ 2లో డిస్కస్ చేస్తున్నాం ఏ కాన్సెప్ట్స్ అని. నిన్నటి వీడియో మిస్ అయితే ఫస్ట్ పార్ట్ 1 చూడండి ఏ కాన్సెప్ట్స్ నేర్చుకున్నామని. ఈరోజు పార్ట్ 2లో మనం ఫైల్ హ్యాండ్లింగు, నెక్స్ట్ లాక్ అనేది ఎలా యూజ్ చేయాలి? డెడ్ లాక్ అవ్వకుండా ఎలా యూజ్ చేసుకోవాలనేది మనం నేర్చుకున్నాం అనమాట. సో, రేపైతే వేరే టాపిక్స్ నేర్చుకుందాం. Thank you for watching guys. Stay tuned to the Neon Nectar. Subscribe, like and share to your friends and colleagues. Thank you.